Hello, good morning, students. My name is Shankar, chemistry lecturer. సో మనము ప్రీవియస్ క్లాసెస్లో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ చెప్పుకుంటున్నాము. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉపయోగించుకొని ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఏం చెప్పుకున్నాము, ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఎవరి మీద డిపెండ్ అయిందని చెప్పుకున్నాము. సో అది H+ అయాన్స్ రిలీజ్ చేసినాక వచ్చే వాళ్ళని ఏమంటాము, కాంజుగేట్ బేస్ అంటాము. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్ అని చెప్పుకున్నాము. సో మనకు వచ్చే కాంజుగేట్ బేస్ అనేది ఏంటి, O- వస్తుంది. మనకు వచ్చే కాంజుగేట్ బేస్ ఏమవుతుంది, O- అవుతుంది. ఎందుకంటే యాసిడ్గా కన్సిడర్ చేసాం కాబట్టి. సో యాసిడ్ అనేది H+ రిలీజ్ చేస్తే సో మనకు వచ్చేది ఏంటి, O-. సో నెగిటివ్ చార్జర్ స్పేసెస్ అన్నాము. నెగిటివ్ చార్జర్ స్పేసెస్ వచ్చేలాగా ఏం చెప్పుకున్నాము, యానయాన్స్. సో నెగిటివ్ ఛార్జ్ వల్ల లెస్ స్టెబుల్. సో యానయాన్స్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాము, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలిటీ పెరుగుతున్నాము. అట్లా కాకుండా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలిటీ తగ్గుతున్నాము. స్టెబిలిటీ పెరిగే పని అయితే ఎసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ తగ్గే పని అయితే ఎసిడిక్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది అని చెప్పుకున్నాము. ఓకే, సో ఫర్దర్గా ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నవి, అవి కూడా డిస్కస్ చేద్దాము. ఒకసారి చూడము, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ రాశాను. సో ఇవన్నీ ఆల్కహాల్సే. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఉన్న 4 కాంపౌండ్స్ ఆల్కహాల్సే. వాటి యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ చెప్పమంటాడు. ఎసిడిక్ స్ట్రెంత్ అంటే ఏం చెప్పాలి, ఫస్ట్ మనము ఇమాజిన్ చేసుకోవాలి. సో H+ రిమూవ్ చేసేసాము, H+ అది రిలీజ్ చేసేసింది. H+ రిలీజ్ చేస్తే ఏమొస్తుంది, O- వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అజ్యూమ్ చేసుకోవాలి O- ఉందని. సో అదేవిధంగా ఈ 2 కేసుల్లో కూడా O- ఉందని అజ్యూమ్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఈ 2 కేసుల్లో కూడా O-. సో యానయాన్ కాబట్టి యానయాన్ ఎప్పుడు స్టెబిలైజ్ అయింది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే. ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఆక్సిజన్ ఎవరు కనెక్ట్ అయింది. ఫస్ట్ కేసులో ఆక్సిజన్ అనేది టెర్షరీ కార్బన్ కనెక్ట్ అయింది. ఫస్ట్ కేసులో ఆక్సిజన్ ఏంటి, టెర్షరీ కార్బన్ కనెక్ట్ అయింది. సెకండ్ కేసులో ఆక్సిజన్ ఏ కార్బన్ కనెక్ట్ అయింది, సెకండరీ కార్బన్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ కేసులో వచ్చేసరికి ప్రైమరీ కార్బన్ కనెక్ట్ అయింది. సో ఆక్సిజన్ అనేది టెర్షరీ కార్బన్ కనెక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే టెర్షరీ ఆల్కహాల్. సెకండరీ కార్బన్ కనెక్ట్ అయితే సెకండరీ ఆల్కహాల్. ప్రైమరీ కార్బన్ కనెక్ట్ అయితే ప్రైమరీ ఆల్కహాల్స్ అంటాము. ఇది వచ్చేసరికి సింపుల్ ఆల్కహాల్స్ చెప్పుకుంటాము. సో మనం ఒకసారి కరెక్ట్ చెక్ చేసినట్లయితే మనకి ఆక్సిజన్ ఈ వాట్ ఎవర్ కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ చెక్ చేసినట్లయితే ఇది ఎవరు కనెక్ట్ అయింది, కార్బన్ కనెక్ట్ అయింది. కార్బన్స్ అంటే ఇక్కడ ఎవరు, ఆల్కైల్ గ్రూప్స్ మనం ఎక్కడ కన్సిడర్ చేసాము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ గా కన్సిడర్ చేసాం, +I గ్రూప్స్ గా రిలీజ్ చేసేసాం. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి టెర్షరీ, ఇక్కడ వచ్చేసరికి సెకండరీ, ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ. సో మీకు ఆల్రెడీ తెలుసు టెర్షరీ దగ్గర 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉండటం వల్ల సో మోర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ పవర్ ఉంటుంది. సో మోర్ ఎలక్ట్రాన్, సో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తవి, మోర్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే సో వాట్ ఎవర్ రిలీజ్ చేసినవి ఆక్సిజన్ దగ్గరికి రీచ్ అయితే ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమైపోతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే మరి స్టెబిలిటీ డిక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి, ఎసిడిక్ స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతున్నట్టు. సో ఈ విధంగా నువ్వు కంపేర్ చేసినట్టే ఇక్కడ టెర్షరీ కార్బన్ అనేది మోర్ రిలీజింగ్ పవర్ కాబట్టి ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా ఈ కేసులో తీసుకున్నట్టయితే ఓన్లీ సో ఆక్సిజన్ is connected to alkyl group, but when compared with the remaining 3 compounds, రిలీజింగ్ పవర్ తక్కువ కాబట్టి ఇక్కడ సమ్వాట్ స్టెబిలిటీ బెటర్ గా ఉంటుంది. ఇక్కడేమో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తున్నవి. సో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగితే ఏమవుతుందమ్మా, సో స్టెబిలిటీ పడిపోతుంది. మీన్స్ అన్స్టేబుల్ అవుతాయి. అన్స్టేబుల్ అయినాయి అంటే సో వీక్ యాసిడ్స్ గా మారిపోతాయి. సో దీని ప్రకారం ఇక్కడేమో 2 రిలీజ్ చేస్తే దీనికంటే ఇది బెటర్ గానే ఉంటుంది. ఇక్కడ ఒకరే రిలీజ్ చేసేవాళ్ళు ఒక ఆల్కైల్ గ్రూప్ కాబట్టి, ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు వాటితో పోల్చుకుంటే తక్కువ కాబట్టి
ఇది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. సో దీని ప్రకారము ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుందంటే, సో అందరికన్నా హైయెస్ట్ డి, నెక్స్ట్ సి. సో ఈ విధంగా ఎసిడిక్ స్ట్రెంత్ ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్స్, సింపుల్ ఆల్కహాల్స్ లో ఎసిడిక్ స్ట్రెంత్ ఎవరి మీద ఆధారపడుతుంది? స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్. స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్. సింపుల్ H+ ని రిమూవ్ చేసి స్టిక్ చేసుకోవడం, అది ఎవరు కనెక్ట్ అయింది. ఓకే, అదేవిధంగా సో క్వశ్చన్ అనేది ఒక్కోసారి ఎసిడిక్ స్ట్రెంత్ కాకుండా Ka ఆర్డర్ రాయమంటాడు. సో యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆర్డర్ రాయమంటాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో Ka ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిక్ స్ట్రెంత్, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. క్వశ్చన్ ఎసిడిక్ స్ట్రెంత్ అనే కాకుండా Ka ఆర్డర్ లో అడుగుతాడు. సో Ka ఆర్డర్ అంటే మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాము ప్రీవియస్ క్లాస్ లో. Ka ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిక్ స్ట్రెంత్. దీని ప్రకారం ఎసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఏదైతే ఉందో Ka ఆర్డర్ కూడా సేమ్ అవుతుంది. Ka ఆర్డర్ కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. సో దాని ప్రకారం Ka ఆర్డర్ కూడా సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక చూడండి, క్వశ్చన్ ఎసిడిక్ స్ట్రెంత్ లాగే Ka ఆర్డర్ లాగే Pka ఆర్డర్ కూడా అడుగుతుంటాడు. సో Ka ఆర్డర్ కాకుండా ఒకసారి Pka ఆర్డర్ అడుగుతుంటాడు. మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాము. Ka ఆర్డర్, Ka అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Pka చెప్పుకున్నాము. సో కాబట్టి Ka ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ లో రాయిస్తే, ఆపోజిట్ లో నోట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? Pka ఆర్డర్. సో మనం ఏం చెప్పుకున్నాము? Ka ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిక్ స్ట్రెంత్, Pka ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిక్ స్ట్రెంత్. కాబట్టి Pka వచ్చేకి Ka ఆర్డర్ కి సింపుల్ గా ఆపోజిట్ రాయాలి. దాని ప్రకారం ఏమవుతుంది? Ka కి ఆపోజిట్ రాసాము, లేదా ఎసిడిక్ స్ట్రెంత్ కి ఆపోజిట్ రాసాము. ఓకేనా? అది ఫస్ట్ ఎగ్జాంపుల్ గురించి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా. నెక్స్ట్ 2 కాంపౌండ్స్ ఇచ్చాను, వాళ్ళలో స్ట్రాంగ్ యాసిడ్ ఎవరు అని అడుగుతున్నాడు. స్ట్రాంగ్ యాసిడ్ ఎవరు అని అడుగుతున్నాడు. సో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేస్తే యాసిడ్ కాబట్టి ఏం చేస్తుంది? H+1 రిలీజ్ చేస్తుంది. జాగ్రత్త చూడండి. ఫస్ట్ కాంపౌండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కాంపౌండ్ ఇచ్చిన 2 కాంపౌండ్స్ రాశాను. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో యాసిడ్ కాబట్టి ఏం చేయాలమ్మా? H+1 రిలీజ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక H+1 రిలీజ్ చేస్తే ఈ కాంపౌండ్ లో నుంచి ఏమొస్తుందమ్మా? ROH. ఓకేనా? సో ఫస్ట్ కాంపౌండ్ లోంచి ఒక H+1 అనేది రిలీజ్ అయితే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నవి. ఒకటి కానీ రిలీజ్ అయితే H+1 బయటకు వెళ్ళిపోతే రిమైనింగ్ పార్ట్ ఇదే కదా, ఇదేమవుతుంది? కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అవుతుంది. అదే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది యాసిడ్ గా బిహేవ్ చేస్తుందంటే ఏం చేయాలి? సేమ్ H+1 రిలీజ్ చేయాలి. H+1 ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. ఓకే, రెండింటిని H+1 రిలీజ్ చేసాము. సో ఇదేమవుతుంది? కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఇదేమవుతుంది? కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్. మనం ఎసిడిక్ స్ట్రెంత్ చూడాలంటే ఏం చూడాలని చెప్పుకున్నాము? స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్. సో ఇప్పుడు స్టెబిలిటీ చూడాలి. సో ఈ కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ, ఈ కాంపౌండ్ యొక్క స్టెబిలిటీని చూడాలి. ఆ స్టెబిలిటీ ప్రకారం ఏదైతే మోర్ కాంజుగేట్ బేస్ ఏదైతే మోర్ స్టెబుల్ అదేమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ క్లాస్ లో చెప్పుకున్నాము, న్యూట్రల్ మాలిక్యూల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ either cation or anion. సో న్యూట్రల్ గా ఉన్నవి స్టేబుల్ గా ఉంటవి ఎవరితో పోల్చుకుంటే? క్యాటియాన్స్ తో పోల్చుకున్నా, యానియన్ తో పోల్చుకున్నా. సో ఈ కేసులో మనకు ఎవరున్నారు? న్యూట్రల్ వచ్చింది. ఇక్కడ వచ్చాక మనకి ఎవరు వచ్చారు? యానియన్. సో ఫస్ట్ కేసులోనేమో H+ రిలీజ్ చేసినాక ఎవరు వచ్చారు? న్యూట్రల్ కాంజుగేట్ బేస్ వచ్చింది. అని సెకండ్ కేసులో మనకి H+ రిలీజ్ చేసినాక కాంజుగేట్ బేస్ ఎవరు? యానియన్. సో దీని ప్రకారము సో స్టెబుల్ ఎవరు ఉంటారు? సో వాళ్ళిద్దరిలో మోర్ స్టేబుల్ ఎవరు? న్యూట్రల్ గా ఉన్నది మోర్ స్టేబుల్. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ ఎవరితో పోల్చుకుంటే? యానియాన్ తో పోల్చుకుంటే. సో ఇదేంటి? కాంజుగేట్ బేస్. ఇది ఏంటి? 2 కాంజుగేట్ బేస్ ఆఫ్ డిఫరెంట్ కాంపౌండ్స్. సో స్టెబిలిటీ ప్రకారము ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఎవరైతే మోర్ స్టేబుల్ కాంజుగేట్ బేస్ ఇస్తారో వాళ్ళెవరు? స్ట్రాంగ్ యాసిడ్. సో దాన్ని బేస్ చేసుకొని ఇది వచ్చేళ్ళకి మోర్ స్టేబుల్ కాంజుగేట్ బేస్ ఇస్తుంది.
అండ్ కంపేర్ విత్ ఆల్కహాల్. కాబట్టి సో ఎసిడిటీ ఆర్డర్ ఏమవుతుందమ్మా, సో ఈ ఆర్డర్ అవుతుంది. క్లియరా? సో సింపుల్, H+1 రిలీజ్ చేయటము, H+ రిలీజ్ చేసినాక ఎవరు వచ్చారో చూసుకోవాలి. సో వాళ్ళు వచ్చిన వాటిలో స్టెబిలిటీ కంపేర్ చేయాలి, వచ్చిన వాటిలో స్టెబిలిటీని కంపేర్ చేయాలి. సో అదే చెక్ చేసాము. న్యూట్రల్ స్పీసెస్ మోర్ స్టేబుల్ అన్నాము, ఎవరికంటే యానియన్ కన్నా క్యాటల్ కన్నా. నెక్స్ట్ కేసు చూసుకోండి. నెక్స్ట్ కేసు కూడా సో అదే విధంగా ఒకసారి చెక్ చేసినట్టు మీరు జాగ్రత్తగా. సో ఎసిడిటీ ఎడుతున్నాడు. సో ఎసిడిటీ అంటే ఏం చేయాలి మనము, H+1 రిమూవ్ చేయాలి. H+1 అనేది రిలీజ్ అయిపోయిందని అజ్యూమ్ చేసుకోవాలి. సో రిలీజ్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, ఆక్సిజన్ విత్ నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ విత్ నెగిటివ్ ఛార్జ్. సో ఆక్సిజన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఈ కేసులో చెక్ చేస్తే ఆక్సిజన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు కార్బన్. కార్బన్ వచ్చేకి ఏంటి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ కేసులో వచ్చాలకి ఆక్సిజన్ వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఆక్సిజన్ ఎవరు కనెక్ట్ అయింది, సిలికాన్ కనెక్ట్ అయింది. సిలికాన్ వచ్చాలకి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. ఏంటి, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. ఈ కేసులో ఆక్సిజన్ కనెక్ట్ అయిన కార్బన్ వచ్చాలకి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. సో సిలికాన్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ లో ఏముంటావమ్మా, వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి సిలికాన్ దగ్గర వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుంది. సిలికాన్ దగ్గర ఏముంది, వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుంది. ఆ వేకెంట్ డి ఆర్బిటాల్ లోకి వాట్ ఎవర్ ఈ నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ అనేది ఆ వేకెంట్ డి ఆర్బిటాల్ లోకి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ అనేది వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ సిలికాన్ లోకి అకామిడేట్ అవుతుంది. బట్ ఈ కేసులో ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది వేకెంట్ డి ఆర్బిటాల్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆక్సిజన్ ఈజ్ కనెక్టెడ్ టు కార్బన్. కార్బన్ వచ్చేసరికి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ కి డి ఆర్బిటాల్స్ ఉండవు. సో దీని బేసిస్ ప్రకారము సో ఆక్సిజన్ దగ్గర ఉన్న వాట్ ఎవర్ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ బాగా స్టెబిలైజ్ అవుతుంది, ఈ కేసులో బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకని, సిలికాన్ దగ్గర ఉన్న వేకెంట్ డి ఆర్బిటాల్స్ వల్ల. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. ఏది, కాంజుగేట్ బేస్ మోర్ స్టేబుల్ అయితే యాసిడ్ కూడా స్ట్రాంగ్. కాబట్టి దీని బేస్ ప్రకారము ఎసిడిటీ వచ్చేది ఇది స్ట్రాంగ్ యాసిడ్ దాన్ ద ఫస్ట్ కాంపౌండ్. క్లియరా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒకటి వచ్చేకి హైడ్రోజన్ తో ఉన్న ఆల్కహాల్, ఇంకోటి వచ్చేకి హైడ్రోజన్ ప్లేస్ లో డ్యూటేరియం. సో ఇవి హైడ్రోజన్, డ్యూటేరియం, ట్రిటియం అనేవి ఐసోటోప్స్. సో మనం అటామిక్ స్ట్రక్చర్ వాటిని డిస్కస్ చేస్తాము. హైడ్రోజన్, డ్యూటేరియం, ట్రిటియం. సో అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ రెండింటిలో స్ట్రాంగ్ యాసిడ్ ఎవరైనా అడుగుతున్నాడు, ఒకసారి చెక్ చేస్తే జాగ్రత్తగా గమనించమ్మా. ఇక్కడ వచ్చేకి సో యాసిడ్ గా బిహేవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమవ్వాలి, OH బాండ్ బ్రేక్ అవ్వాలి. OH బాండ్ బ్రేక్ అయితేనే కదా H+ గా బయటకు వెళ్తుంది. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా యాసిడ్ గా బిహేవ్ చేయాలంటే ఇక్కడ ఏమవ్వాలి, OD బాండ్ బ్రేక్ అవ్వాలి. సో ఫస్ట్ కేసులో ఏమో ఆక్సిజన్ బాండ్ హైడ్రోజన్ బ్రేక్ అవ్వాలి. సెకండ్ కేసులోనేమో ఆక్సిజన్ బాండ్ డ్యూటేరియం బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే బాండ్ ఎనర్జీ అనే టాపిక్ ఉంటుంది. ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వాలి. సో బాండ్ బ్రేక్ అవడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటామంటే బాండ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ పర్టికులర్ బాండ్ అని ఏమంటాము, బాండ్ ఎనర్జీ అంటాము. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, బాండ్ ఎనర్జీ అనేది సో డ్యూటేరియం ఓ బాండ్. సో ఆక్సిజన్ డ్యూటేరియం కనెక్ట్ అయిన బాండ్ బ్రేక్ అవటము చాలా డిఫికల్టీ. సో మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ వెన్ కంపేర్ విత్ ఓ బాండ్ హెచ్ బ్రేక్ చేయడానికి తక్కువ ఎనర్జీ సరిపోతుంది, కానీ ఓ బాండ్ బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అదే రాశారు, బాండ్ ఎనర్జీ ఆర్డర్ వచ్చేకి ఓ బాండ్ ఈజ్ హైయర్ దాన్ ఓ బాండ్ హెచ్. ఎందుకంటే హెవీ ఐసోటోప్స్ వచ్చేకి సో హైడ్రోజన్ తో పోల్చుకుంటే డ్యూటేరియం అనేది హెవీ ఐసోటోప్ కాబట్టి హెవీ ఐసోటోప్స్ బ్రేక్ చేయడం కష్టం, బ్రేక్ చేయడం డిఫికల్టీ అంటే అర్థం ఏంటి, మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అదే రాశాను, బాండ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ హైయర్ ఫర్ OD. సో ఈ కేసుకు వచ్చేకి బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ రిక్వైర్డ్. ఎందుకు,
డి ప్లస్ రిలీజ్ అవ్వాలి. ఇక్కడ ఎవరు రిలీజ్ అవుతారు? హెచ్ ప్లస్ రిలీజ్ అవుతారు. ఇక్కడ ఎవరు రిలీజ్ అవుతారు? డి ప్లస్ రిలీజ్ అవుతారు. బాండ్స్ బ్రేక్ అయిపోయినాక ఈ విధంగా బాండ్స్ బ్రేక్ అయిపోయినాక అక్కడ హెచ్ ప్లస్ రిలీజ్ అవుతారు, ఇక్కడ డి ప్లస్ రిలీజ్ అవుతారు. సో జాగ్రత్తగా అయితే ఇక్కడ బాండ్ ఎనర్జీ ఎక్కువ అవసరము. బాండ్ ఎనర్జీ ఎక్కువ రిక్వైర్డ్ అంటే డిఫికల్ట్. సో ఎప్పుడైతే బాండ్ ఎనర్జీ అనేది హైయర్ అవుతుందో బాండ్ బ్రేక్ చేయటం డిఫికల్ట్ అయితే సో డి ప్లస్ రిలీజ్ కూడా ఏమవుతుంది? స్లో అయిపోతుంది. స్లో అవుతుంది. సో రిలీజ్ ఆఫ్ డి ప్లస్ ఏమవుతుందమ్మా? సో స్లో అయిపోతుంది. బాండ్ ఎనర్జీ అనేది చాలా హైయర్ అమౌంట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల సో డి ప్లస్ గా వెళ్ళడం అనేది ఏమవుతుంది? స్లో అవుతుంది. when కంపేర్ విత్ హెచ్ ఇక్కడ ఈ కేసులో హెచ్ ప్లస్ గా ఈజీగా వెళ్తుంది when కంపేర్ విత్ డి ప్లస్. కాబట్టి చెప్పండి అమ్మా, ఏ కేసులో ఇక్కడేమో హెచ్ అనేది హెచ్ ప్లస్ గా బయటకు వెళ్ళాలి, ఈ కేసులో డి అనేది డి ప్లస్ గా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడే కదా ఎస్టిటీ చూపించేది. సో ఆ విధంగా హెచ్ ప్లస్ రిలీజ్ చేసినా డి ప్లస్ రిలీజ్ చేసినా వాళ్ళు ఏమంటాము? యాసిడ్స్ అంటాము. సో హెచ్ ప్లస్ రిలీజ్ చేయడానికి తక్కువ ఎనర్జీ కావాలి, డి ప్లస్ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావడము. సో తక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఈజీగా రిలీజ్ అవుతుంది. ఈజీగా రిలీజ్ అయితే హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమంటాము? స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాము. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ కాంపౌండ్ CH3OH is stronger acid than CH3OD. Clear? Next one, second example ఇంకొకటి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేసినట్టయితే రెండు ఎగ్జాంపుల్స్ రాశాను. ఒకటేమో వాటర్, ఇంకొకటి వచ్చాలకి ఆల్కహాల్ వాటర్లో ఏది స్ట్రాంగ్ యాసిడ్? సింపుల్ కాన్సెప్ట్. సో ఒకసారి చెక్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఏంటి? ఎసిడిక్ స్ట్రెంత్. ఎసిడిక్ స్ట్రెంత్ కాబట్టి ఏ కాంపౌండ్ అయినా ఫస్ట్ ఏం రిలీజ్ చేయాలి? హెచ్ ప్లస్ రిలీజ్ చేయాలి. సో మనకు కావాల్సిన ఎసిడిక్ స్ట్రెంత్ కాబట్టి ఏ కాంపౌండ్ అయినా ఫస్ట్ ఏం రిలీజ్ చేయాలి? హెచ్ ప్లస్ రిలీజ్ చేయాలి. సో వాటర్ అనేది ఏం చేసింది? హెచ్ ప్లస్ రిలీజ్ చేసింది. ఓకే, ఇట్ షోస్ సమ్ ఎసిడిక్ నేచర్. ఆల్కహాల్స్ కూడా ఏం చేసేవి? హెచ్ ప్లస్ రిలీజ్ చేసేవి. ఇట్ ఆల్సో షోస్ ఎసిడిక్ నేచర్. మనం ఇప్పుడు ఏం చెప్పాలి? ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్ చెప్పాలి. ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్ చెప్పాలంటే మనం ఏం చెప్పుకున్నాము? స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ చూడాలని చెప్పుకున్నాము. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఈ రెండే కదా కాంజుగేట్ బేస్. ఇది వచ్చాలకి కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్, ఇది వచ్చాలకి కాంజుగేట్ బేస్ ఆఫ్ ఆల్కహాల్. సో స్టెబిలిటీ చెక్ చేయాలి. సో ఒకసారి చెక్ చేసినట్టయితే స్టెబిలిటీ మీరు గమనించినట్టయితే సో ఎవరున్నారు మనకి? ఇక్కడ O- ఉంది. O- అంటే ఎవరు? యానియాన్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏమైనవి? లెస్ స్టేబుల్ అయినవి. మరి ఇప్పుడు సహజంగా యానియాన్స్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది? స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఫర్దర్ ఇంక్రీజ్ చేస్తుంది, స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. ఒకసారి చెక్ చేసినట్టయితే OH లో ఆక్సిజన్ ఇస్ కనెక్టెడ్ టు హైడ్రోజన్, బట్ వేరేస్ ఆల్కహాల్లో ఆక్సిజన్ ఇస్ కనెక్టెడ్ టు R. సో ఈ R అనేది ఏంటిది? సో ఈ కేసులో R అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. R అనేది ఏంటిది? ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్దర్ ఇంక్రీజెస్. సో నెగిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ అయిపోతుందా? డిక్రీజ్ అవుతుంది. బట్ ఈ కేసులో వచ్చేకి ఈ ఆక్సిజన్ అనేది నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అయితే కనెక్ట్ అవ్వాలి. ఎందుకని? హైడ్రోజన్ వచ్చి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాదు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాదు అనుకున్నాం. సెంటర్ ప్లేస్ అనుకున్నాము. సో హైడ్రోజన్ బేస్ చేసుకుని అటు పక్క వన్ సైడ్ ఏమో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, అదర్ సైడ్ ఏమో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, సో ఈ కేసులో వచ్చేకి ఇటువంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అయితే లేవు. ఈ కేసులో వచ్చేకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే ఏమైంది? స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారము సో మోర్ స్టేబుల్ ఎవరు? సో దీని ప్రకారము ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండటం వల్ల సో ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండడం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుందమ్మా? నెగిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అనే ప్రాబ్లం లేదు కాబట్టి మోర్ స్టేబుల్. సో స్టెబిలిటీ ఎవరు రాశారు? OH- ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ RO-. ఇప్పుడు చెప్పండి,
వీళ్ళెవరు కాంజుగేట్ బేస్. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆర్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎనీ కాంపౌండ్ ఎవరి మీద డిపెండ్ అయింది? సో స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్. చెప్పండి, మోర్ స్టేబుల్ ఎవరు? OH మైనస్ మోర్ స్టేబుల్. సో OH మైనస్ మోర్ స్టేబుల్ కాబట్టి OH మైనస్ అనే కాంజుగేట్ బేస్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది? వాటర్ నుంచి జనరేట్ అయింది. ఎక్కడి నుంచి జనరేట్ అయింది? వాటర్ నుంచి జనరేట్ అయింది. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కాబట్టి సో ఎసిడిక్ స్ట్రెంత్ హైయర్ ఎవరమ్మా? H2O అనేది స్ట్రాంగర్ యాసిడ్ దాన్ ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్స్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి. సో ఆర్ అంటే ఎక్సెప్ట్ మిథైల్ ఆల్కహాల్. సో ఆర్ అనేది నాట్ ఈక్వల్ టు మిథైల్. సో వాటర్ హ్యావింగ్ మోర్ ఎసిడిక్ నేచర్ దాన్ ఆల్కహాల్స్. ఇక్కడ వాట్ ఎవర్ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్స్. ఎవరు కావాలి? ఎక్సెప్ట్ మిథైల్ కాకుండా ఎథైల్, ప్రొపైల్. సో ఏదైనా కావచ్చు, ఒక మిథైల్ మటుకి ఆపోజిట్ ఆన్సర్, ఒక మిథైల్ మటుకి ఎక్సెప్షన్. సో ఆ ఎక్సెప్షన్ ఒకటి రాస్తాను. ఎసిడిక్ స్ట్రెంత్ వచ్చాలకి సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే వాటర్ షోస్ మోర్ ఎసిడిక్ నేచర్ దాన్ ఆల్కహాల్స్ చెప్పుకున్నాము. ఆల్కహాల్స్ కంటే వాటరే ఎక్కువ ఎసిడిక్ నేచర్ చెప్పుకున్నాము. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ఒక ఎక్సెప్షన్ ఎవరంటే మిథైల్ ఆల్కహాల్. సో చూడమ్మా, మిథైల్ ఆల్కహాల్ అనేది వాటర్ కంటే స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్ చూపిస్తుంది. ఇది ఒక ఎక్సెప్షన్. మిగతా సో ఈ ఆర్ అనేది ఆల్కైల్, మిథైల్ కాకుండా ఏది ఉన్నా ఇథైల్ ఉన్నా, ప్రొపైల్ ఉన్నా, వాటర్ మాత్రమే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఈ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. ఆ పాసిబిలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాసిబిలిటీ ఏంటంటే ఆల్కహాల్స్ ఏమన్నాం మనము? యాసిడ్స్ అన్నాం. మీన్స్ యాసిడ్స్ అంటే హ్యావింగ్ షోస్ సమ్ ఎసిడిక్ నేచర్. ఆల్కహాల్స్ ఏమన్నాము? ఆల్కహాల్స్ సహజంగా వీక్ యాసిడ్స్. సో చెప్పుకున్నాం కదా, వాటర్ కంటే వీక్ యాసిడ్స్. ఆల్కహాల్స్ ఆర్ వీకర్ యాసిడ్ దాన్ వాటర్. సో ఆల్కహాల్ షో ఎసిడిక్ నేచర్. సో ఆల్కహాల్ అనేది సోడియంతో రియాక్షన్ చేస్తే సో ఆల్కహాల్ ఇప్పుడు చెప్పుకున్నాము, ఇట్ షోస్ సమ్ ఎసిడిక్ నేచర్ చెప్పుకున్నాము. సోడియం వచ్చాక మనకు తెలుసు మెటల్ కాబట్టి ఏం చూపిస్తున్నామా? బేసిక్ నేచర్ చూపిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది సోడియంతో రియాక్షన్ చేస్తే సహజంగా ఏం చెప్పుకోవచ్చు? యాసిడ్ బేస్ రియాక్షన్ చెప్పుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకున్న ప్రకారం చెప్తే ఇది యాసిడ్ కాబట్టి ఏమి రిలీజ్ చేస్తుంది? H+ రిలీజ్ చేస్తుంది. H+ రిలీజ్ చేస్తుంది. సో యాసిడ్ కాబట్టి H+ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ దగ్గర ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, పై రియాక్షన్ యాసిడ్ బేస్ రియాక్షన్ అంటాము. సో ఆల్కహాల్ వచ్చాక ఎసిడిక్ నేచర్ చూపిస్తుంది కాబట్టి H+ రిలీజ్ చేస్తుంది. సోడియం వచ్చాలకి మెటల్ కాబట్టి బేసిక్ నేచర్ చూపిస్తుంది. బేసిక్ నేచర్ అంటే ఏంటి? సహజంగా మెటల్స్ ఏం చేస్తామో ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్. కాబట్టి యాసిడ్ బేస్ రియాక్షన్ అంటాము. యాసిడ్ బేస్ రియాక్షన్ కూడా చూడమ్మా. సో ఆక్సిజన్ దగ్గర ఏముంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. మెటల్ వచ్చేలాగా మీకు ఆల్రెడీ తెలుసు, మెటల్ యొక్క బిహేవియర్ ఏంటి? ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్. సో ఏదైనా ఆటము ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే మనకేం వస్తుంది? క్యాటియాన్ వస్తుంది. అదేవిధంగా సోడియం అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి ఎవరు రావాలి? క్యాటియాన్, Na+ అయాన్ వచ్చింది. సో ఈ విధంగా 2 moles ఆఫ్ ఆల్కహాల్ అనేది సో రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ సోడియం ఏమొచ్చిందమ్మా? 2RO-. సోడియం ఆల్కాక్సైడ్ అంటాం. దీన్ని ఏమంటాము? సోడియం ఆల్కాక్సైడ్ అంటాము. ఈ రియాక్షన్ బయటికి ఎవరు వచ్చారంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో యాసిడ్ బేస్ రియాక్షన్స్ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం చేస్తవి? ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తవి. ఎవరితో? విత్ సోడియం మెటల్. సో స్ట్రాంగ్ యాసిడ్స్ రియాక్ట్ విత్ సోడియం వెరీ ఫాస్ట్లీ. అదే వీక్ యాసిడ్స్ అయితే ఏం చేస్తాయమ్మా? స్లోగా రియాక్ట్ అవుతాయి. మరియు రియాక్టివిటీ కూడా చాలా లెస్ గా ఉంటుంది. సో ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చి ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చి క్వశ్చన్ చూడండి ఏమొచ్చాడు? రియాక్టివిటీ ఆర్డర్ విత్ సోడియం అన్నాడు. ఏంటి? రియాక్టివిటీ ఆర్డర్ విత్ సోడియం. సో ఒకసారి చెక్ చేసినట్టే మనము పై ఎగ్జాంపుల్ ఉంది. సోడియంతో ఆల్కహాల్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము? యాసిడ్ బేస్ రియాక్షన్ అన్నాము. ఆల్కహాల్స్ ఎసిడిక్ నేచర్ చూపిస్తవి, సోడియం వచ్చే వాళ్ళకి బేసిక్ నేచర్ చూపిస్తుందని చెప్పుకున్నాము.
ఓకేనా? కాబట్టి సో రియాక్టివిటీ ఆర్డర్ అంటే ఈ 4 కాంపౌండ్స్ లో ఎవరు వచ్చి సోడియంతో ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తారు, ఎవరు వచ్చి ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తారు, ఎవరు వచ్చి స్లోగా రియాక్షన్ చేస్తారు ఆర్డర్ రాయాలి. సో ఫాస్ట్ గా రియాక్షన్ చేయాలంటే ఇదేంటి యాసిడ్ బేస్ రియాక్షన్ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం చేస్తవి ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తవి ఎవరితో సోడియంతో. కాబట్టి మనము స్ట్రాంగ్ యాసిడ్ ఎవరు ఐడెంటిఫై చేయాలి, వీక్ యాసిడ్ ఎవరు ఐడెంటిఫై చేయాలి. ఇండైరెక్ట్ గా ఇది ఎలా ఉందంటే మళ్ళీ ఎసిడిక్ స్ట్రెంత్ చూసుకోవటమే. ఏం చూసుకోవాలి? ఎసిడిక్ స్ట్రెంత్ చూసుకోవాలి. సో ఎవరైతే ఎసిడిక్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎసిడిక్ స్ట్రెంత్ రాయాలి. ఎసిడిక్ స్ట్రెంత్ రాసుకున్నాక స్ట్రాంగ్ యాసిడ్ ఏం చేస్తుంది సోడియం మెటల్ తో ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తుంది, వీక్ యాసిడ్ వచ్చేసరికి స్లోగా రియాక్షన్ చేస్తుంది. సో దీని ప్రకారం ఎసిడిక్ స్ట్రెంత్ రాయాలి 4 కాంపౌండ్స్ కి. సో రియాక్టివిటీ విత్ బేస్ అన్నారంటే మనము ఏం చేయాలి ఎసిడిక్ స్ట్రెంత్ చెక్ చేసుకొని దానికి ఆన్సర్ రాసేయచ్చు. సో ఒకసారి 4 కాంపౌండ్స్ కి ఎసిడిక్ స్ట్రెంత్ చూడాలంటే మరలా ఏం చేయాలి స్టెబిలిటీ ఆఫ్ ఇట్ కాంజుగేట్ బేస్ చూసుకోవాలి. స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ అంటే ఏం చేయాలి మనము H+ రిమూవ్ చేయాలి. H+ రిమూవ్ చేసేసి H+ రిమూవ్ చేస్తే మనకేమొస్తుంది కాంజుగేట్ బేస్ వస్తుంది. ఏమొస్తుందమ్మా కాంజుగేట్ బేస్ వస్తుంది. ఈ కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసినట్టయితే మనకు కావాల్సింది ఏంటి ఎసిడిక్ స్ట్రెంత్. సో ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ ఫస్ట్ త్రీ కేసెస్ లో ఫ్లోరిన్ అనేది కనెక్ట్ అయింది కాబట్టి ఫ్లోరిన్ ఏంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఫస్ట్ త్రీ కేసెస్ ఏముంది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఈ కేసులో వచ్చేళ్ళకి ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అన్ని ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ చార్జ్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎవరు కావాలి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఫస్ట్ త్రీ కేసెస్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్త్ అనేది ఏమవుతుంది అందరికన్నా లీస్ట్ స్టేబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ రిలీజ్ చేసేసి నెగిటివ్ చార్జ్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్దర్ ఇంక్రీజ్ స్టెబిలిటీ డిక్రీజ్. కాబట్టి ఈ ముగ్గురులో కూడా మరలా ఎవరు మోర్ స్టేబుల్. ఒకసారి చూడండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది ఆక్సిజన్ ఆఫ్ నెగిటివ్ చార్జ్ కి వెరీ నియరెస్ట్ గా ఉంది. ఈ ముగ్గురులో కూడా ఈ 3 కాంపౌండ్స్ లో కూడా మరలా అబ్జర్వ్ చేసినట్టయితే డిస్టెన్స్ అనే ఫ్యాక్టర్ వస్తుంది. డిస్టెన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది వెరీ క్లోజ్ గా ఉంది ఈ రెండుతో పోల్చుకుంటే. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ హైయర్ ఉంది. C is stronger acid than. నెక్స్ట్ వచ్చేది ఎసిడిక్ స్ట్రెంత్ B, నెక్స్ట్ A. ఎందుకని డిస్టెన్స్ ఆధారపడింది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది లాంగ్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సో లాస్ట్ రాసాము. నెక్స్ట్ ఎవరమ్మా సో CAB. C నెక్స్ట్ ఎవరు B, నెక్స్ట్ ఎవరు A, లాస్ట్ ఎవరు D. ఇదేంటి ఎసిడిక్ స్ట్రెంత్ అంటే ఏంటి ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇదేంటి వీక్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ మనం ఏం చూడాలి రియాక్టివిటీ ఆర్డర్ విత్ సోడియం చూడాలి. సో సోడియం వచ్చేసరికి ఏంటి బేస్ అంటున్నాము కాబట్టి సో బేస్ తో ఎవరు ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తారు స్ట్రాంగ్ యాసిడ్స్. సో బేస్ తో ఎవరు రియాక్షన్ ఫాస్ట్ చేస్తారు స్ట్రాంగ్ యాసిడ్ ఎవరు C. కాబట్టి రియాక్టివిటీ ఆర్డర్ కూడా ఏమవుతుంది సేమ్ ఆర్డర్ అవుతుంది. కాబట్టి రియాక్టివిటీ ఆర్డర్ విత్ సోడియం అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ రాయడమే. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఈజీగా సోడియంతో రియాక్షన్ చేస్తుంది. ఇది వీక్ యాసిడ్ కాబట్టి రియాక్షన్ స్లోగా చేస్తుంది. కాబట్టి లాస్ట్ రాసాము స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ ఫాస్టర్ వే. ఓకేనా కాన్సెప్ట్ క్లియర్ అయిందా? సో ఎసిడిక్ స్ట్రెంత్ చెప్పుకున్నాము, ఆల్కహాల్స్ అదేవిధంగా వాటి అప్లికేషన్స్ సోడియం మెటల్తో రియాక్షన్ ఎలా చేస్తుంది అనేది కూడా మనము డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా?